పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలంటారు. ఆ యువతి కూడా అదే చేసింది. ఇంజనీరింగ్ పూర్తి చేసి రోల్స్ రాయిస్లో ఇంటర్న్షిప్ కోసం ప్రయత్నించింది. మొదటిసారి విఫలమైన కృషి పట్టుదలతో రెండోసారి ఆ అవకాశం దక్కించుకుంది. ప్రస్తుతం ఈ సంస్థలో ఇంటర్న్గా 72,30,000 రూపాయల వార్షిక ప్యాకేజీ అందుకుంటోంది. త్వరలో టెక్సాస్ యూనిట్లో ఉద్యోగంలో చేరబోతోంది. ఏడాదిలో ఇంత భారీ మొత్తంలో ప్రీప్లేస్మెంట్ ఆఫర్ పొందిన అతి కొద్ది మంది భారతీయ విద్యార్థుల్లో ఒక్కరిగా గుర్తింపు తెచ్చుకుంది కర్ణాటకకు చెందిన రీతూపర్ణ. కొడితే కుంభస్థలాన్నే కొట్టాలి అనుకుంది ఈ యువతి. ఈ ఆలోచనతో చిన్నతనం నుంచి పెద్ద కెరియర్ను లక్ష్యంగా పెట్టుకుంది. ప్రీ యూనివర్సిటీ కోర్సు పూర్తి చేశాక మెడిసిన్ చదవాలనుకుంది. అయితే నీట్ ఫలితాల్లో అర్హత సాధించినా ప్రభుత్వ కాలేజీలో సీటు రాలేదు. ఈ క్రమంలోనే ఇంజనీరింగ్ చెయ్యమని తల్లిదండ్రులు సలహా ఇచ్చారు. మంగళూరులోని సహ్యాద్రి ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ కళాశాలలో రోబోటిక్స్ ఆటోమేషన్ విభాగంలో చేరింది యంగ్స్టర్. తినే రీతూపర్ణ కర్ణాటకకు చెందిన సురేష్, గీతా దంపతుల కుమార్తె. చిన్నతనం నుంచి చదువుపై మక్కువ ఉండటంతో తల్లిదండ్రులు ప్రోత్సహించారు. తన మెడిసిన్ కల నెరవేరకపోవడంతో మొదట్లో నిరాశపడింది. తర్వాత 2022లో ప్రభుత్వ సీటు సాధించి సహ్యాద్రి ఇంజనీరింగ్ కాలేజీలో చేరింది. అయిష్టంగానే ఎంచుకున్నప్పటికీ పోను కోర్సుపై ఆసక్తి పెంచుకుంది. సృజనాత్మకతతో కూడిన రోబోటిక్స్ విభాగాన్ని ఎంచుకోవడం మరింత కలిసొచ్చిందని చెబుతోంది విద్యార్థిని. రోబోటిక్స్ లో నైపుణ్యాల పట్టు సాధించే కొద్దీ కొత్త ఆవిష్కరణలు రూపొందించి వాటితో సమాజంలోని సమస్యలకు చెక్ పెట్టాలని భావించింది యువతి. ఈ నేపథ్యంలోనే తన బృందంతో కలిసి రైతులకు పంట సాగులో సహాయం చేసేలా ఓ రోబోటిక్ హార్వెస్టరీ స్ప్రేయర్ నమూనాను అభివృద్ధి చేసింది. ఈ వినూత్న ప్రాజెక్టుకు ఐనెక్స్ కాంపిటీషన్ లో పోటీపడి పసిడి, రజత పతకాలు సాధించింది రీతూపర్ణ. రోల్స్ రాయిస్ సంస్థలో పనిచేసే అర్హత మీకుందా? ఒకవేళ ఉన్నా నెలలో కేటాయించిన పనుల్లో ఒక్కటి కూడా పూర్తి చేయలేరు అంటూ కంపెనీ యాజమాన్యం మొదట్లో అవకాశం కల్పించలేదు. అయినా వెనక్కి తగ్గకుండా ఒక్క అవకాశం ఇవ్వండి, నిరూపించుకుంటానని ప్రతినిధులకు వివరించింది. నమ్మకంతో ఓ పనిని అప్పగించడంతో నెల రోజుల్లో చేయాల్సిన పనిని వారంలో పూర్తి చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. So basically my internship journey, like I had applied initially for the internship almost first year of engineering, during the end of my first year engineering, for which I got a reply saying are you even eligible for this role or for this job? And then I felt very bad and insulted, and after I took some time and then replied back to them, just give me a task, I'll complete it within no time. So initially they gave me a task which had a time limit of 1 month, which I completed in just 1 week, for which they were really impressed, but they didn't show it up. And then they followed up with the second, third and fourth. The task went on, and after the completion of all the tasks, there was interview rounds for about 6 to 7 rounds of interview, and after the completion of all the interviews, after cracking all my interviews, I had the final round saying you have been selected for the internship.
ఈమె కృషి, పట్టుదల, అంకితభావం, పనిలో వేగం చూసిన సంస్థ మరిన్ని టాస్కులు అప్పగించింది. నిర్దేశించిన గడువు లోపలే అన్నింటినీ పూర్తి చేసి కంపెనీ నమ్మకం గెలుచుకుంది. అలా గతేడాది డిసెంబర్లో రోల్స్ రాయిస్ జెట్ ఇంజన్ తయారీ విభాగంలో రీతూకి ప్రీ ప్లేస్మెంట్ అవకాశం వచ్చింది. తొలుత 39,60,000 రూపాయల వేతనం ఇవ్వగా రీతూపర్ణ తెలివితేటలు, పనితీరుకు మెచ్చిన కంపెనీ ఈ ఏడాది ఏప్రిల్లో 72,30,000 రూపాయలకు పెంచింది. Manager or the HR, like the both of them, they told they want one more round of interview. They wanted my internship to be converted to a pre-placement offer, which is a full-time job. Harder, and then came the pre-placement offer with a package of 39.58 initially, which was then after 4 months of training from January 2025 to April 2025, which was during the 4 months of my probation period. They hiked my salary from 39.58 to 72.3 LP, which was a very wonderful thing and a very shocking news for me. Like, I couldn't believe myself, and then I told my parents, which they didn't believe obviously, because I didn't tell all this process to my parents initially. After everything I told them, because if I tell my parents, they'll have a lot of expectations on me, so I didn't tell it. ప్రస్తుతం రీతూపర్ణ పగలు కాలేజీలో చదువును కొనసాగిస్తూనే రాత్రి వేళల్లో కంపెనీకి సంబంధించిన విధులు నిర్వహిస్తోంది. రోజంతా కళాశాలలో పాఠాలు నేర్చుకోవడం, అర్ధరాత్రి నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల దాకా వర్క్ ఫ్రం హోం చేస్తూ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తున్నానని చెబుతోంది. తన విజయానికి తల్లిదండ్రులు, కళాశాల యాజమాన్యం ప్రశంసించారని వివరించింది. After 7th sem, I'll be moving to USA, Texas for my job. Even right now, I'm working here, work from home from midnight 11:30-12 to morning 6:37, and then I attend my classes from 8:30 to evening 5:30. So that's how my schedule goes. And my parents and my college are very supportive. I would like to thank all my family members, my college, and my fellow friends. I wanted to become a doctor since my childhood, but then during my second PU, after my NEET exam, I had a very shocking news once again, but it was a very bad shocking news. I didn't get a government MBBS seat. Instead, I got a private seat, which was costing very much. It was costing around 10 to 12 lakhs, which was not bearable by my family. So because of which I had to join engineering, I had to switch my career, but then I didn't give up. I wanted to take a turning point in my life, and that's how here I am. ఇష్టపడితే ఏది కష్టమనిపించదని, త్వరలోనే ఇంటర్న్షిప్ ముగించుకొని అమెరికాలోని టెక్సాస్ యూనిట్ లో విధుల్లో చేరబోతున్న ఈ స్టూడెంట్ కి మనము ఆల్ ది బెస్ట్ చెబుదాం.